హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేయక. నాకు కొంచెం హెల్త్ బాగోక చేయలేకపోయాను. ఇప్పుడు మరికొత్త స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఇలా 2 ఆలుగడ్డలు తీసుకొని పీల్ అవుట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అవి కట్ చేసుకున్న తర్వాత నల్లబడిపోకుండా ముందుగా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వాటర్లో వేసి కడుక్కోవాలండి. తర్వాత వేరొక బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్, అలానే 1 కప్పు మైదా, అలానే 1/2 కప్పు లేదా 4-5 టేబుల్ స్పూన్స్ ఇలా శనగపిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలపాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే వాము పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 3-4 ఎండుమిర్చి తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని అది కూడా మనం ముందుగా అన్నీ వేసుకున్న బౌల్లో వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇలా ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత మూసి ఇలా రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకొని ఈలోపు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుని ఇలా కొద్దిగా ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఆలుని ఇలా ఒక్కొక్కటి తీసి మనం ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలండి. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుందండి. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. నైట్ అలా నానబెట్టడం అలా ఏముండదండి. అప్పటికప్పుడు ఒక పావు గంటలో, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేటట్టు 2 వైపులా వేయించుకోవాలండి. ఇలా తిప్పుతూ వేయించుకుంటూ వేగిన తర్వాత వేరొక బౌల్లో సర్వ్ చేసుకుని టమాటా కచప్తో తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బయట చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా భలే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.